ప్రభువును ఆరాధించే అవకాశం దేవుడు మనందరికీ కలిగించాడు. కుటుంబముగా అందరిని నడిపించాడు. మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. దేవదేవునికే అనంత మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. విత్తనమును తినుట కొరకై చీమలు, పక్షులు పరిగెత్తుతవి. ఎట్లో కట్ల అది దాచుకొని మొలకెత్తుతది. మొలకెత్తిన తర్వాత పక్షులు, కొన్ని రకాల పక్షులు అప్పుడే మొలకెత్తిన మొక్కను పశువులు తినడానికి ప్రయత్నం చేస్తవి. అక్కడ కూడా ఎట్నో కట్ల కష్టపడి ముఖం దాచుకొని, ఒళ్ళును దాచుకొని కష్టపడి చెట్టు ఎదుగుతుంది. మొక్క ఎదిగి చెట్టై వృక్షమవుతుంది. వృక్షమైన తర్వాత ముందు ప్రాణం తీయడానికి ప్రయత్నం చేసిన చీమలు, తర్వాత కొరికి వేయడానికి ప్రయత్నం చేసిన పక్షులు, ఆ తర్వాత ఆహారముగా మేసివేయడానికి ముందుకు వచ్చిన పశువులు అన్ని ఆ వృక్షము క్రిందికే వస్తవి. ఒకవేళ అదే వృక్షం చీమల కంటబడితే ఇది కాదు. అదే విత్తనం పక్షుల కంటబడితే మొలిసేది కాదు. మొలిసిన మొక్క పశువు నోట్లో పడితే ఈరోజు ఆశ్రయం ఉండేది కాదు. అన్ని శ్రమలను తట్టుకొని, అన్ని ఇబ్బందులను తట్టుకొని అది మొలకెత్తినది, వృక్షముగా మార్చబడినది. దాని క్రిందికి చీమలు, పక్షులు, పురుగులు, పశువులు, మనుషులు ఆశ్రయముగా వెతుకుతూ ఉన్నారు. అదే నేటి ధ్యానాంశం. విశ్వాస జీవితమును అంతమొందించడానికి, విశ్వాసిని చంపడానికి, విశ్వాసి లేకుండా చేయడానికి అరోరాత్రులు మనకంటే ఎక్కువగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు సాతాను. వాడు పక్షి రూపములో, చీమ రూపములో, పశువు రూపములో, నీ భర్త రూపములో, భార్య రూపములో, తల్లి రూపములో, తండ్రి రూపములో, స్నేహితుని రూపములో నిన్ను నన్ను అంతమొందించడానికి మన వెన్నంటుకొని ఉన్నాడు. వాడు వాణ్ణిని కొంచెం ఓడించి, జయించి, నిలదొక్కుని విశ్వాసములో నిలబడగలిగితే వాడు నీ కాళ్ళ కాడికి వస్తాడు. ఆమేన్. సాతానును శీఘ్రముగా మన పాదముల క్రింద చేతకతొక్కాడు దేవుడు. మన పాదముల దగ్గరికి తీసుకొని వస్తాడు. వాడిప్పుడు మన మీద పెత్తనం చేస్తున్నాడు. ఒక దినము రానయ్యుంది, నీవు విశ్వాసములో నిలబడగలిగితే, నిలదొక్కుని జీవించగలిగితే వాడు నీ కాళ్ళ కాడికి వస్తాడు. ఆ దినము కొరకై మనమందరము ప్రార్థనా పూర్వకముగా ముందుకు సాగాల. నేటి ధ్యానాంశం యోబు గ్రంథం. యోబు గ్రంథం చాలా ప్రత్యేకమైనది. మనమందరం ఎరుగుదము. 42 అధ్యాయాలు ఉన్నవి. చాలా కీలకమైన సంఘటన. విశ్వాసి జీవిత చరిత్ర అంతా దీంట్లో వ్రాయబడి ఉంది. యోబు అంటేనే ద్వేషించబడిన అని అర్థం. యోబు అనే పేరుకు ద్వేషించబడడం అని అర్థం. యోబు గ్రంథం చాలా శ్రేష్టమైనది. ఒకవేళ అధ్యాయాల వారీగా విభజన చేయవలసి వస్తే మొదటి 2 అధ్యాయాలు నిరాశ, 3వ అధ్యాయము నుండి 36 వరకు నిజాయితీ, 37 నుండి 41 వరకు నిశ్శబ్దం, 42వది నిరీక్షణ. నిరాశ, నిజాయితీ, నిశ్శబ్దం, చెప్పాలా నిరీక్షణ. మనకందరికి ఉండాలి ఇవి. యోబు వీటన్నిటిని సొంతం చేసుకున్నాడు. యోబు నాలుగుటిని సొంతం చేసుకున్నాడు. జీవితంలో నిరాశ, కృంగిపోలే. నిజాయితీగా బ్రతకవలసిన స్థితి వచ్చింది, అన్ని కష్టాలను తట్టుకున్నాడు. నిశ్శబ్దం, కొన్నిసార్లు నోరు మూసుకోవలసి వచ్చింది, మూసేసుకున్నాడు. ఆయనకు బాగా వొకాబులరీ లాంగ్వేజ్ తెలుసు, మాట్లాడగలడు, అనర్గళంగా గంటల తరబడి ఉపన్యాసం ఇవ్వగలడు. బట్ టైం వచ్చేసింది, నోరు మూసుకొని ఉన్నాడు. యేసును సిలువ వేయుట కొరకై తీసుకొని వెళ్ళారు. పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆయన మీద ప్రశ్నల వర్షం కుమ్మరిస్తున్నారు. యేసు మారు మాట పలకలే, నోరు విప్పలే. మాటలు రావా? లాంగ్వేజ్ తెలియదా? క్వశ్చన్ అర్థం కాలేదా? అన్ని తెలుసు. నిశ్శబ్దంగా ఉండటమే ఉత్తమం ఉన్నాడు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మనం నోరు మెదపకపోవడమే మంచిదైతే మెదపకూడదు. నిశ్శబ్దం, చివరికి నిరీక్షణ.
నిరీక్షణ. మన జీవితానికి నిరీక్షణ అవసరం. మన జీవిత నావకు నిరీక్షణ అనేది లంగరు లాంటిది. ఈ కన్స్ట్రక్షన్ కు పునాది పిల్లర్స్ ఎంత అవసరమో విశ్వాస జీవితానికి నిరీక్షణ కూడా అంతే అవసరం. ఏది నీ నిరీక్షణ అనగా, ఒకరోజు మనం చనిపోయి పరలోకానికి వెళ్తాం, లేదా ప్రభువు వచ్చి నన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడు అనేదే నిరీక్షణ. ఇది ఈ గ్రంథములో ఉన్న 4 అంశాలు. 2 భాగాలుగా ధ్యానం దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకా చెప్పలేము. ఇంకేమన్నా ఇస్తే ముందుకు వెళ్తాను, లేదంటే ఈ యోబు గ్రంథాన్ని ఈ వారము వచ్చే వారము కూడా ధ్యానం చేయనై ఉన్నాం. టుడే పార్ట్ 1. ఈ రోజు మొదటి భాగం. మొదటి అధ్యాయము 12 వచనాలు మనము చదివాము. ఊజు దేశమందు యోబు అనే ఒక సామాన్య మానవుడున్నాడు. ఆయనకు ఆస్తిపాస్తులున్నవి. ఆయనకు జమీందారి లేదా పూసామి, ఆయనకు పశువులు, జంతువులు, గొర్రెలు, మేకలు అక్కడ ఉన్నవి. మీరు చదవండి. నేను రిపీట్ చేసి మిమ్మల్ని బద్ధకస్తులను చేయకూడదు. మీరు చదవాల ఒళ్ళొంచి. కనుక ఆయనకు అన్ని పశువులు, జంతువులు, గొర్రెలు, మేకలు, భార్య, పిల్లలు, కుటుంబం ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ యూజు దేశమంతటిలో ఈ యోబు అంతటి భాగ్యవంతుడు లేడు అని వాక్యం ఉంది. ఇట్స్ ఎ వెరీ రిచ్ మ్యాన్. అన్ని విషయాల్లో ఆయన భాగ్యవంతుడు, ధనవంతుడు, ఆస్తిపరుడు. ఈయనలో ఉన్న 1% 1% నీకుంటే కూడా ఈరోజు గుడికి రావు నువ్వు. నాకు తెలుసు. ఈరోజు చాలా మంది డుమ్మలు కొట్టారు. గుడికి రానులను ఎంక్వైరీ పెట్టాను నేను. ఇప్పుడు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుంది రిజల్ట్. అయ్యా అని మీరు గుర్తు చేయండి, వచ్చే వారం వాళ్ళ ఎక్కడెక్కడో చెప్పేస్తా. నేను చాలా సార్లు చెప్పాను, మీ మీద నా నిఘా ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి మీ మీద, నువ్వు బాగా లేట్ వస్తున్నావు, ముందు కొట్టేస్తా. నిన్నే నిఘా పెట్టేశాను అని చెప్పాను నేను. ఇప్పుడు ఇవాళ రానున్న పేర్లు చెప్తాను, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఇప్పుడు చెప్పమని చెప్తా. నిఘా కెమెరాలలో నాకు వచ్చేసింది అంత పిక్చర్స్. సరే, నేనంత భయపెట్టట్లేదు, కానీ భయాన్నో భక్తుల్లో మీరందరూ ఉండాలని నేను గుర్తు చేస్తూ ఉన్నా. వాక్యము సెలవిస్తా ఉంది, ఈయన చాలా భాగ్యవంతుడు, ధనవంతుడు, కోటీశ్వరుడు, లెక్కలేనంత ఆస్తి ఉంది. కడుపు తెరిచి కడుపు నిండగా అన్నుకున్నాడు. కంటి ముందు 10 మంది పిల్లలు. ఎంత సంతోషం! 10 మంది పిల్లలు. ఈ దినాల్లో ఇళ్లల్లో పండుగ అయితే నాకు భయం వేస్తుంది. మీ ఇళ్లలో పండుగ అయితే నాకు భయం వేస్తుంది. నేను మీటింగ్ పెట్టి వచ్చేస్తాను, తర్వాత ఇంకొక మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అది నా భయం. చాలా కుటుంబాలు దరిద్రంగా తగలబడ్డాయి. నేను మీటింగ్ పెట్టి వచ్చేస్తే అన్ని సీసీ కెమెరా ఫుటేజీలు అన్ని నాకు వచ్చేస్తా ఉన్నవి. ఇంకో మీటింగ్ ఏదో. ఇక్కడ యోబు ఇంట్లో కూడా ఒక పండుగ జరిగింది. యోబు పిల్లలందరూ కూడా ఫ్రెండ్ సర్కిల్ అంటారు చూడు, వీకెండ్ అంటారు చూడు, పార్టీ అంటారు చూడు, అలాంటి డౌట్ యోబుకు వచ్చింది. వచ్చి యోబు ఒకడొక్కడి దగ్గర దహన బలులను అర్పిస్తున్నాడు. ఎప్పుడు అంటే ఈ 11 గంటలకు కాదు. నువ్వు 11 గంటలకు వచ్చావు, వారి తీరి పారి బాగా 3 సార్లు అద్దం ముందు నిలబడి 4 సార్లు రుద్దుకొని, మూడో కోటింగ్ వేసుకొని, మూడో మేకింగ్ పౌడర్ వేసుకొని, ఏం వేసుకున్నావో తెలియదు, నాకేం అభ్యంతరం లేదు, గుర్తు చేస్తున్నా లేటుకు వచ్చినందుకు. బట్టి తప్పు చేశారేమో అనుకొని అరుణోదయమున ఎవరు లెగక ముందుకు ఒక్కడొక్కడి కొరకు దహన బలి అర్పించాడంట. దహన బలి అంటే తెలుసు కదా, కట్టెలు పేర్వాల, కట్టెల మీద మాంసం పెట్టి కాలాలది, అది దహన బలి. కట్టెల మీద నిప్పు పెట్టినప్పుడు ఆ నిప్పు వేడికి మాంసము కాలి బూడిది కావాలా, దహనము కావాలా. బూడిది అయినప్పుడు దహన బలి అన్నట్టు అర్థం. ఒకడొక్కడి కొరకు దహన బలి. 10 మంది పిల్లలు. నీకు 2 ఉంటే పెంచలేకపోతున్నావు, ఒక్కరితో తట్టుకోలేకపోతున్నాం, జుట్టు విక్కుంటున్నాం. ఆయనకు 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు విందు కాలము ముగిసిన తర్వాత పాపము చేశారనే కంక్లూజన్ కూడా రాలేదు ఆయనకు. ఇప్పుడు చేశాడు తప్పు అనే డిసైడ్మెంట్ కాలేదు ఆయన మైండ్. కానీ ఇన్ కేస్ జరిగిందేమో అని అరుణోదయమున ఒకరొక్కరి కొరకు దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఎంత మంచి మనసు!
ఎంత పేషెన్స్, ఎంత ఓర్పు, ఎంత ఓపిక, ఎంత సహనము, ఎంత సహనము. ఆవిడని గురించి రాయబడలేదు. మరి ఈయన దహన బలి అనిపిస్తే ఆమె దుప్పటి కప్పుకుందేమో నాకు తెలియదు, కట్టెలంటింది అందించిందో తెలియదు నాకు. ఈయన కట్టెలు పెరుస్తా ఉంటే మాంసం తెచ్చి కట్టెల మీద పెట్టిందో నాకు తెలియదు, నిప్పు తెచ్చి అగ్గిపెట్టె తెచ్చి అందించిందో తెలియదు. ఈమె కూడా ఒకవైపు ఉందేమో నాకు తెలియదు. నన్ను అడగకూడదు, నువ్వేంటో నీకు తెలుసు, నువ్వేంటో నీకు తెలుసు. అరుణోదయమున 5 గంటలకు లెమ్మటి లేవస్తలేరు పటు. 5 గంటలకు లేచి ఫోన్ చేయబిడ్డ నీ కొరకు నేను ప్రార్థన చేస్తా అంటే బద్ధకం ఎక్కువయ్యింది. గుర్తు చేశాను, ఆదివారం పొద్దున ఫోన్ చేయొద్దు. ఎందుకు? అయ్యా ప్రార్థన చేశాడు కదా, ఇంట్లో పడుకుంటా అంటావు నువ్వు, అందుకే గుడికి రావాలా, కనుక ఆదివారం చేయొద్దు. ఆల్ నైట్ ప్రేయర్ ఉన్న రోజు చేయొద్దు. ఎప్పుడు ఉంటుందో నాకే తెలియదు, మీకే తెలియదు. నేను వాయిస్ మెసేజ్ పెడతా. ఎవరైనా చనిపోయింది అనుకో, తెల్లవారి ఫోన్ చేయొద్దు. ఫోన్ చేస్తే సంవత్సరం రీఛార్జ్ చేపిస్తా నా ఫోను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇక రాత్రంతా భజన చేసి వచ్చాను, గురకబెట్టి పండుకున్నావు, నేను అప్పుడే వచ్చి పడుకున్నా, అందుకని అప్పుడు చెయ్యొద్దు. అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా ఉండాలి మనం. అంత బాడీ, మైండ్, సోల్ అన్ని పని చేయాల. అది అప్పుడే అలర్ట్ గా ఉంటాం. ఈయన అరుణోదయమున లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయనకు 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. 4 ఉన్నారు, 4 ఆఖరికి వస్తాడులే గాని 3 మాత్రం బాగా క్లోజ్ జిగిరి ఫ్రెండ్షిప్. 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 స్నేహితుల పేర్లు కూడా మనం బైబిల్లో చూడగలం. 2వ అధ్యాయము చూడండి. ఆ 3 పేర్లు కూడా మనకు కనబడతా ఉంటవి. వాళ్ళ పేర్లు ఏంటేంటి, ఎక్కడెక్కడ ఉంటారు, ఎవరెవరన్న సంగతి క్లియర్ గా రాస్తూ ఉంటాడు. 2వ అధ్యాయము 11వ వచనం. తేమానీయుడైన ఎలిఫజు, షుహీయుడైన బిల్దదు, నయామాతీయుడైన జోఫరు. ఎలిఫజు, బిల్దదు, జోఫరు క్లోజ్ ఫ్రెండ్స్. బాబు, చెల్లి, బిడ్డ, నీకెవరున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు రావాలా నీ ఫ్రెండ్ పేరు నీ మైండ్ లోనికి? నాకు చెప్పకు, రావాలా? మా కుమార్కి ఇంకా ఉండు ఫ్రెండ్స్ చూడడానికి. మొన్న ఆదివారం దుమ్మ కొట్టిపోయింది, మళ్ళీసారి పోయినవో నీ కాళ్ళకు తాడు కడతా. పోవద్దు. వాక్యం ఆదివారం దుమ్మ కొట్టొద్దు, అది నేను చెప్పేది. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు, ఇంకొకడు ఉన్నాడు. తర్వాత లాస్ట్ ఫినిషింగ్ లో వస్తాడు. ఫినిషింగ్ టచ్ అంటారా, ఫైనల్ టచ్ లో వస్తాడు. ఈ 3 స్నేహితులు ఉన్నారు. నేను కొంచెం చరిత్ర చెప్పేస్తున్నాను, లోపలికి వెళ్ళిపోదాం. కనుక వీరి సంభాషణ, వీరి ఘటన, వీరి జీవితం చాలా విశేషమైనది. ఈరోజు యోబులో ఉన్న మొదటి ఘట్టం ఇంటిగ్రిటీ, యథార్థత. ఆయన ఫస్ట్ యోబు పార్ట్ నెంబర్ 1, యోబు పార్ట్ నెంబర్ 1 ఇంటిగ్రిటీ, యథార్థత. 2 చూపించాలని ప్రేరణ కలిగింది. ఇంకేమైనా ఆలోచన ఇస్తే తర్వాత మనం చూద్దాము. ఈ రెండింటిని మాత్రం మనము ఆలోచన చేద్దాము. యోబు జీవితంలోనికి రాకూడని శ్రమలు వచ్చేసినవి. సైతాను వానికి ఏం పని ఉండదు, వాడు ఊరికే తిరిగిపోతాడు. ఇక్కడ రాయబడింది బైబిల్లో, అక్కడ వాని గురించే రాస్తాడు. ఇక్కడ సైతాను వాడు పోయి దేవుని ముందు నిలబట్టాడు. మరే ఏంట్రా, ఎక్కడి నుంచి వచ్చావు అంటే అంటాడు, అటు ఇటు తిరిగా నేను భూమి మీద, నాకేం పని దొరకలే, నా చేతులకు ఎప్పటికి పని ఉండాలా, నా నోరుకు దురదా, నా చేతులకు దురదా. కొంతమందికి నోరుకు బాగా దురదా, ఊకే మాట్లాడతారు. సెటైల్స్ ఏంటది? చెప్పరు, చెప్పు, గట్టి చెప్పు. కామెంట్స్, రన్నింగ్ కామెంట్స్ వద్దు, మంచిది కాదు, మనకే నష్టం అది. నాకేం కాదు, నా మీద రన్నింగ్ సెట్స్ చాలా వేసుకోవచ్చు, మంచి డైలాగులు ఉంటాయి నా మీద. మీరు బాగా చూస్తున్నావు, వేసిన అయింది ఎప్పుడన్నా, చంపలు వాయిస్తా, బాగుంటాయి నా మీద, మంచి డైలాగులు కొట్టుకోవచ్చు, నా మీద మంచిగా ఉంటాయి, ఎంత ఆడుకోవచ్చు, ఆడుకోండి. కానీ సుమా మీకు నష్టం. ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉన్నాము, సైతాను వానికి పని దొరకలేదంట. నోరు దుర్త వానికి పని లేకపోతే నిద్రపట్టదు, ఎవరినన్నా గెలికి గోకకపోతే నిద్రపట్టదు, ఎవరిని కొంపలాన్న కొల్లేరు చేయకపోతే, నిప్పు పెట్టకపోతే వానికి నిద్రపట్టదు. ఎవడికి? నాకు కాదు, మీకు కాదు, ఎవడికి? సతానుకు.
అందుకే వాడికి నిద్ర పట్టులే బెచాన్ బెచాన్ అయిపోయి దేవుని దగ్గరికి పోయి, నేను చాలా పని లేకుండా ఉన్నా, నాకు కొంచెం పని ఇయ్యు అంటే దేవుడు అన్నాడు, నా కుమారుడైన యోబును చూసినవా? చూసినలే. ఓ పెద్ద చెప్తున్నావు ఆయనకు. ఆయనను చూశాను, చూశాను, ఆయనను కూడా చూశాను. కానీ నువ్వు ఆయన చుట్టూ కంచె వేసినవు, కాపాడుతున్నావు, పెద్ద ఫెన్సింగ్ ఇచ్చావు, బాడీ గార్డ్స్ ఇచ్చావు, ఇంకేమంటారు వాళ్ళ పేర్లు ఏంటి అవి, అవి బౌన్సర్స్ ఇచ్చావు, బౌన్సర్స్ ని పెట్టావు, బాడీ గార్డ్స్ ని పెట్టావు, గన్మెన్స్ ని పెట్టావు, కాంపౌండ్ పెట్టావు, ఓ పెద్ద కుక్కర్లు పెంచావు, ఎట్టబో వాళ్ళ లోపలికి అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు పో, నేను కొంచెం గేట్ ఓపెన్ చేస్తా, పో. వచ్చేటప్పుడు వాడికి ఆజ్ఞ ఇచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు, రేయ్ పోతున్నావు కదా, పో, ఏమన్నా చెయ్యి, ప్రాణాన్ని ముట్టావో నిన్ను గాయ చేస్తా అన్నాడు దేవుడు సాతాను. వచ్చాడు మనోనికి పొగ పెట్టాడు. ఎవరికి? ఎవరు? నాకు మీరు కాదు, నీకు నేను కాదు. ఎవరికి? ఎవరు? యోబుకు సాతాను పొగ పెట్టాడు. ఆ పొగలో మనోడు కష్టపడుతున్నాడు. ఆయన మాట అంటాడు, 3వ అధ్యాయం 3వ వచనము చూడండి ఎంత మాట అంటాడు. చీకటి గాఢాంధకారమును మరలా దానిని తరిమి తమ యొద్దకు తీసుకొనును గాక అంటూ ఆయన ఒక అనకూడని మాట అంటాడు. ఏమంటే ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. చూసారా, మగపిల్ల పుట్టినని అంటే తను పుట్టిన జన్మదినమును శపించుకొనుచున్నాడు. నా జన్మదినం ఉండకుండును గాక, మా తల్లి నన్ను కన్నది అని సంతోషము లేకుండును గాక, ఈ శ్రమ కంటే చావే నాకు మేలు అన్నంత బాధ యోబులోనికి వచ్చేసింది. యోబు ఏ పాపము చేయలేదు, ఏ తప్పు లేదు, ఏ లోపము లేదు. యోబు అంత భక్తిపరుడు, యోబు అంత యథార్థపరుడు, యోబు అంత న్యాయవంతుడు ఆ దినాల్లో భూలోకములు ఎవరు లేరు. ఆయనను పరిచయం చేస్తూ దేవుడు అంటాడు, చూడు 1వ అధ్యాయం 1వ వచనం 2వ భాగం, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి. 4 క్యారెక్టర్స్ ఉన్నవి. ఒక్కటి ఉంటేనే మన కాళ్ళు భూమి మీద నిలబడాయి. ఒకటేంటి? కొంచెం భక్తి ఉంటే చాలు, అమ్మో అమ్మో. ఇక్కడ అంటాడు చూడు, యథార్థపరుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, ప్లస్ చెప్పాలా, చెడుతనం ఆయన జీవితంలో స్థానము లేదు. చెడుతనాన్ని వదిలేసిన వాడు కాదు, విసర్జించిన వాడు. విసర్జించుట వదిలివేయుట చాలా తేడా ఉంది. వదిలివేయుట అంటే వస్తువును, విసర్జించుట అంటే మలము. అది మలమును మళ్ళీ ముట్టుకో, మలను మళ్ళీ తీసుకో. ఈయన చెడుతనమును విసర్జించాడు. నువ్వేం విడిచిపెడుతున్నావు? పట్టుకుంటున్నావు. గుళ్ళ విడిచిపెడతావు, వాక్యం నచ్చితే, భయం అయితే ఇంటి వెనుక మళ్ళీ పట్టుకుంటావు. అది నీకు నాకున్న తేడా, యోబుకు మనకున్న తేడా. ఆయన చెడుతనమును విడిచిపెట్టిన వాడు. ఆయన చెడుతనమును, ఆయన లాంటి గొప్పవాడు ఎవ్వడు లేడని అదే 1వ అధ్యాయం 3వ వచనం చివరి భాగంలో రాస్తాడు. అతడే గొప్పవాడుగా ఉండెను. తూర్పు దిక్కు జనులందరిలో చాలు అతడే గొప్పవాడు, అందరిలో ఆయనే గొప్పవాడు. కనుక ఇలాంటి శ్రమలు కలుగుతున్నప్పుడు తన జీవితాన్ని తనే శపించుకుంటూ ఉన్నాడు. నా జన్మదినం ఉండును గాక, ఉండకపోవును గాక, నేను పుట్టిన దినము మర్చిపోవును గాక, నా తల్లి మగబిడ్డను కంటిని అని సంతోషపడకుండును గాక. ఇంకో మాట వాడుతాడు, స్త్రీలు ఏమంటారో కానీ బైబిల్లో ఉంది, నా తల్లి గర్భద్వారము మూతబడి చెప్పుకుండు, నేను బయటికి రాకుండా లోపలనే పోతే బాగుండు. ఆ రీతిగా వ్రాస్తాడు యోబు, ఆ రీతిగా వ్రాస్తాడు. చూడండి 19వ అధ్యాయం 2వ వచనంలో మాట అంటాడు. 19వ అధ్యాయం 2వ వచనము తీసిన వారు చదవండి. 19వ అధ్యాయం 2వ వచనం, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొడుదురు, పలుమార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు, నేనేం తప్పు చేశా? ఇట్లా చాలా ఉంటవి. ఇవన్నీ స్నేహితులతో వస్తూ ఉన్నవి. అందుకే స్నేహితులతో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలా. పెళ్ళైన తర్వాత నీకు నీ భార్య స్నేహితురాలు, పెళ్ళైన తర్వాత నీకు నీ భర్త స్నేహితుడు. ఇంకో స్నేహం మెయింటైన్ చేయొద్దు. ఉంటే ప్లేన్ గా ఉండాలి, ఓపెన్ గా ఉండాలి. సీక్రెట్ స్నేహితుడు
గేలుకి బాయికి గెల్లవద్దు, కొంపలు తగలబడతాయి, కొంపలు తగలబడతాయి, నిప్పుకు ఆహుతైతాయి, మంచిది కాదు. యోబుకున్న 3 స్నేహితులు మంచివారే, కానీ పరిస్థితిని బట్టి ప్లేట్ ఫిరాయించేశారు. యోబును నిందించడం మొదలు పెట్టారు. దాన్ని తట్టుకోలేకపోయాడు. వాళ్ళు నిందించే నిందలు, ఆయన జీవితంలోనికి వచ్చిన శ్రమలను చూచి యోబు ఏమంటాడు చూద్దాం. చూడండి 6వ అధ్యాయం. కొంచెం ఈసారి ఇంట్రొడక్షన్ ఉంటది. నెక్స్ట్ వీక్ ఇట్లా ఉండదు, ఇక డైరెక్ట్ థీమ్ లోనికి వెళ్తాం, అంశంలోనికి వెళ్తాం. 6th chapter 9th verse, బుక్ ఆఫ్ జోబ్ 6:9. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక. చూసారా, ఇష్టానుసారంగా నలుపును గాక. దేవుడు తన అరిచేతిలో నన్ను పెట్టి పైనుండి చేయి పెట్టి ఒత్తి ఇక నలుపును గాక. మీ ఇళ్లల్లో ఏమన్నా పూల మొక్కలలో చెట్లు ఉంటే 4 ఆకులు తెప్పి ఈ చేతిలో వేసి పైన చేయి పెట్టి గట్టిగా రాయండి. ఏమవుతుంది? పసరు వస్తుంది, ఆకు షేప్ పోతుంది, ఆకులో నుండి ఒకలాంటి గ్రీన్ లిక్విడ్ బయటకు వస్తుంది. యోబంటాడు, దేవా యెహోవా, నీ చేతులతో నన్ను నలుపుదువుగాక. ఇట్లా కొడితేనే ఇట్లా తిడితేనే తిట్టిండి నన్ను కూడా పోతున్నావు గుడికి నువ్వా. యోబంటాడు, నన్ను చేతుల్లో పెట్టి నలుపునుగాక దేవుడు, నలుపునుగాక. నల్లిని నలిసినట్లు, ఎర్రజీమను నలిసినట్లు, ఆకునేసి నలిసినట్లు, ధాన్యమేసి నలిసినట్టు నన్ను నలుచునుగాక, నన్ను నలుచునుగాక. ఎంత మంచి మాట! ఆయన హృదయం ఎంత మంచి హృదయం! ఇన్ని శ్రమలు ఇస్తూ ఉంటే నువ్వు అంటావు, ఏం దేవుడు ఎక్కడున్నాడు, ఆడేం దేవుడు, పటు వదిలిపెట్టాయి, నీకు ఐ రాలేదు, అచ్చి రాలేదు, గిట్టి రాలేదు, పడొస్తలేదు, ఇదేం మతం, ఇదేం దేవుడు అని ఎన్నిసార్లు వాపోలే. ఇక్కడ యోబు అంటాడు, దేవుడు నన్ను తన ఇష్టానుసారంగా నలుపునుగాక. అమ్మ చదువు. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. సెకండ్ లైన్ లో నిర్మూలం అంటే లేకుండా, టోటల్గా లేకుండా, శేషము లేకుండా చేతిలో పెట్టి నలిపి అనుత్య మొత్తం వెళ్ళిపోతుంది, ఏముండదు చేతిలో. యోబంటాడు, దేవుడు నన్ను ఆ రీతిగా చెయ్యునుగాక. ఎంత ధైర్యం ఉంటే, ఎన్ని గట్స్ ఉంటే, కోటీశ్వరుడు, లక్షాధికారి, 10 మంది పిల్లలు, పెళ్లిళ్ళు కాలే, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తా, అల్లుళ్ళు రావాలి, కోడళ్ళు రావాలి, మనల్ని ఎత్తుకోవాలి, మనమరాళ్ళని ఎత్తుకోవాలి. ఉండదా నీకు? ఉంటది. అమ్మో, కొన్నదానికంటే కొసరెక్కువని మనమన్ల మీద ఇంకా ప్రీతి ఎక్కువ వస్తుంది. వాళ్ళని కట్టడానికో పాడు చేయడానికో నాకు తెలియదు. అందుకే అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర ఎక్కువ పెట్టొద్దు అని చెప్తా కదా నేను. గాబరం ఎక్కువైతుంది, భక్తి గారికి తగ్గిపోతుంది, భక్తి తగ్గిపోతుంది. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, నన్ను చేయి జాడించునుగాక, జాడించి నిర్మూలము చేయునుగాక. యోబు ఎంత ధైర్యవంతుడు, ఎంత భక్తిపరుడు, ఎంత యథార్థత. ఒకసారి చూస్తున్న భార్యను అని లేదా, ఒకసారి నా కనీసం పెద్దోని పెళ్ళన్న చేస్తా, ఒరే నేను తెచ్చేటట్టున్నా, చేసుకోరా దాన్ని అనవా నువ్వు? అంటావు. ఆయన అన్లే, ఆని పెళ్లి కాకపోతే నాకేంది, నేను ప్రభు దగ్గరికి పోతే చాలు, భక్తిగా ప్రభు దగ్గరికి పోతే చాలు. ఎవరి కొరకో మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఎవరి భక్తి వారికే, ఎవరి బతుకు వారికే, ఎవరి భక్తి వారికే. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, యోబు ఇంత ధైర్యంగా ఈ మాటలు అంటూ ఉన్నాడు. ఈరోజు యోబులో ఫస్ట్ పార్ట్ లో ఎవరబ్బాయి యోబు అంటే యథార్థపరుడు అనుకున్నాం. యథార్థత, ఇంటిగ్రిటీ రావడానికి ఏంటి అంటే, యోబులో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ దేవుని తట్టు తిరిగిన వాడు. హి వాజ్ టర్న్ టు గాడ్. ఆయన దేవుని తట్టు తిరిగి ఉన్నాడు. మనం తిరగట్లే. ఇప్పుడు వచ్చాము, ఏదో ఆల్టర్ వైపు ముఖం చేసుకొని కూర్చున్నాం, ఇంకో అర్ధ గంట అయితే అవుట్. ఇక మళ్ళీ మాటలు వినం, ఈ రోజంతా వినం. ఓ పెద్ద భక్తి చేసి సాధించినట్లు ఈ రోజు మళ్ళీ బైబిలే పుట్టాం, ఇక ప్రార్థనే చెయ్యవు. నీ ముఖానికి ప్రార్థన రానే రాదాయే, ప్రార్థనే చెయ్యవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, మళ్ళీ నీ పర్సనల్ ఉండాలా, నీ ప్రార్థన ఉండాలా, బైబిల్ చదవాలా, భక్తిలో ఉండాలా. యోబులో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ యథార్థతకు బేస్. హి వాజ్ టర్న్ టు గాడ్. దేవుని వైపు తిరిగిన వ్యక్తి. ఒకటి, హి వాజ్ టర్న్ టు గాడ్. దేవుని వైపు తిరిగిన వాడు గనుకనే ఆయనను గురించి వ్రాయబడిన మాట, గాడ్లీ మ్యాన్.
దైవికమైన వ్యక్తి, మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని మనిషి, దైవికమైన మనిషి, దేవుని మనిషి. ఆయనకిస్తున్న క్లారిఫికేషన్స్. మరి నీకేమిస్తారు? నోరుగయ్యాడిది, అమ్మో కోపగొండిది, అయ్యో కోపగొండోడు, వీడు ముచ్చోడు, వీడు మాట్లాడు అంటలేవా? యోబుకు దేవుడిస్తున్న టైటిల్స్ మ్యాన్ ఆఫ్ గాడ్, గాడ్లీ మ్యాన్, నీవెవరివి? ఎందుకు ఆ మాట అంటున్నాడు భక్తుడు అంటే, దేవుని తట్టు తిరిగిన వాడు. మొదటి అధ్యాయము 8వ వచనం. మొదటి అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును. అంటే ఎందుకు యోబు నోట్లో ఉన్నాడు, దేవుని నోట్లో? చెప్పండి. ఇప్పుడు హి వాజ్ టర్న్ టు, అంటే ఫేస్ టు ఫేస్ ఉన్నాడు, దేవుని ఎదుటే ఉన్నాడు, దేవుని ముందే ఉన్నాడు, దేవుని కనబడుతున్నాడు, ట్రాన్స్పరెన్స్ గా ఉన్నాడు. నో సీక్రెట్స్. భార్యాభర్తల మధ్యన సీక్రెట్స్ ఉండొద్దోయ్, దాపరికాలు ఉండొద్దు. నా ఇన్కమ్, నా ఫోను, నా డబ్బులు, నా జీతం, నా పైసా, నా ఇయ్య, నా ఇల్లు, నా బెడ్డు, నా ఫుడ్డు వద్దు. అలాంటి తత్వం నీదే అయితే పెళ్లి చేసుకోక బిడ్డ, నీకు సలాం. ఈ పుట్టింట్లో బతుకో. డోంట్ మెయింటైన్ ద సీక్రెట్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. యోబు ఎవరబ్బా అంటే దేవుని తట్టు తిరిగిన వాడు. అందుకే అంటున్నాడు డైరెక్ట్ గా సాతానుతో, నా కుమారుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరబ్బా ఈ యోబు అంటే, నా మనిషి, నా బిడ్డ, నా రక్తంలో కడగబడిన వాడు, నన్నే చూస్తున్నాడు 24 hours అంతే. పడుకున్నా లేచినా నాతోనే లింక్, కనెక్ట్. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కాదు, అవుట్ ఆఫ్ సిగ్నల్ కాదు, సిగ్నల్ అందట్లేదు, ఈ నెంబర్ను అందుకోలేకపోతున్నావు కాదు, టచ్ లో ఉన్నాడు ఆయన. నువ్వెవరితో టచ్ లో ఉన్నావు? దేంతో టచ్ లో ఉన్నావు? ఏ సంభాషణ కంటిన్యూ చేస్తున్నావు? ఎందుకు ఫోన్ 24 hours ఎంగేజ్? వాక్యము సెలవిస్తా ఉంది, ఆయన దేవుని తట్టు తిరిగిన వాడు. జకరియా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం కూడా చూడు ఒకసారి. నా సేవకుడు, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి చూసారా? 2 సార్లు సేమ్ డైలాగ్ ఇచ్చాడు దేవుడు. మరేయ్ బాగా పోసి పెడుతున్నావేంట్రా కర్రోడా అంటే, మిమ్మల్ని కాదు, సారీ, సైతాన్ వాడు కర్రోడు అంటారు కదా, అందుకు. మా రవి పాపం నన్నే తిట్టిండు అనుకుంటే కష్టం. నేను కాదు బిడ్డ, మంచోడివిరా. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. సైతానుతో దేవుడు అంటాడు, రేయ్ నా యోబు కుమారుడైన నా యోబు సంగతి ఆలోచించితివా? 2 సార్లు అంటున్నాడు. ఎందుకనంటే దేవునితో కనెక్షన్ కలిగి దేవుని తట్టు తిరిగిన వాడు. ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. నీవు ముఖము చాటేస్తే ఆయన ముఖం చాటేస్తాడు. నువ్వు గుడికి డుమ్మ కొడితే ఆయన నీ బతుకులు డుమ్మ కొడతాడు. కరెక్ట్ సమయానికి కరెంట్ కట్. ఎట్లుంటది? కరెక్ట్ సమయానికి కరెంట్ కట్. ఎంత తిట్టుకుంటావు నువ్వు? కట్టేది మా ఎక్కువ అంటే 500 కరెంటు బిల్లు. వాడిని కరెంటుని తిట్టక వచ్చేదాకా తిడుతావు. ఒక్క అర్ధగంట, ఒక 10 నిమిషాలు కరెంటు పోతే ఊపి రాడదు మనకు. చెమట వచ్చి ఎక్కడ పోయిండు ఇప్పుడు ఫోన్ చేసే అక్కుచ్చిండు గనక ఓ ఎన్ని ఫోన్లో. వెనక ముందు ఆలోచన చెయ్యం మనం. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని తట్టు తిరిగిన వాడు. ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు. జకరియా గ్రంథం చూడండి, రెఫరెన్స్ చూపిస్తాను. బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 1 verse 3, 3వ అధ్యాయము. కాబట్టి ఏమనగా చూసారా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. చాలు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. యోబు ఎవరి వైపు తిరిగాడు? దేవుని తట్టు తిరిగాడు. దేవుడు ఆయన వైపు తిరిగాడు. ఇంకేంటో ఒక రోగం రాని, జబ్బు రాని, ఆరోగ్యం పోని, ఏమన్నా గాని, సైతాన్ రాని, వాని అయ్య రాని, ఇంకెవరన్నా రాని, వాని చేజమ్మ దిగని, ఏం భయపడడు. కారణమేమనగా దేవుడు నాతో ఉన్నాడు. అది యోబు ధీమా. ఎందుకు వచ్చిందంత ధీమా అంటే, భయభక్తులు కలిగిన వాడు, యథార్థ పరుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవునితో కనెక్షన్ కలిగిన వాడు, ఆయన తట్టు తిరిగిన వాడు. యథార్థవంతుడు అనడానికి నెంబర్ 1 దేవుని తట్టు తిరిగిన వాడు యోబు. మీకా గ్రంథంలో కూడా రాస్తాడు. మలాకి
మలాకి, బుక్ ఆఫ్ లాస్ట్ బుక్ ఓల్డ్ టెస్ట్మెంట్. నాన్న చూడండి బిడ్డ, 3rd చాప్టర్ 7th వర్స్, 3వ అధ్యాయం 7వ వచనం ఇతరుల నాట నాట నుండి నుండి మీరు నా కట్టడలను గైకొనక ఆ వాటిని త్రోసివేసి త్రోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల చూసారా, నా వాక్యాన్ని త్రోసివేశారు, తిట్టారు, దూరం పోయారు, వెళ్ళిపోయారు, ఇళ్లలో పని చేసుకున్నారు, ఉద్యోగాలకు పోయారు, ఆదివారం ఆరాధన కంటే పని చేయొద్దు తప్ప, ఒంటే ఉండొద్దు అన్నాడు వాక్యం. నువ్వెందుకు పని చేస్తున్నావు ఇంట్లో అంటే నీ ఒంట్లో భయం లేదన్నట్టు అర్థం, నీకు దేవుడు లేడని అర్థం, నువ్వు దేవుడితో తిరిగిన వాడవి కాదు. మన ఇంట్లో డెడ్ బాడీ ఉంటే తప్ప గుడికి రావాలబ్బా. మా డాడీ సమాధి మధ్యాహ్నం చేసి సాయంత్రం రాత్రి మంది ఇక్కడికి వచ్చేసా. ఒకళ్ళొక్కరు ఇంట్లో చచ్చిపోతే గడ్డం చేసుకోరు, స్నానం చేసుకోరు, ఇంట్లోకై బయటికి రారు, స్టవ్ వెలిగించరు. ఎవడు వండి పెడతారు నీకు? ఒకప్పుడు ఊర్లో వండి పెట్టిండ్రబ్బా, ఇప్పుడు ఈడవడి పెడతారు. నీ డ్యూటీ ఎవడు చేస్తాడు? ఇవన్నీ ఆచారాలు పక్కన పెట్టేయాలన్నీ, పక్కన పెట్టేయాలా? రాజారావు గారిని సమాధి చేసి సాయంత్రం పవన్ మా ఇంటికి వచ్చిండు. చాలా మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఆవిడ వచ్చింది కనుక చెప్తున్నాను, నీళ్ళ ముందు ఇక్కడ కనుక. మధ్యాహ్నం సమాధి అయ్యింది, ఇంటికి స్నానం చేసుకుని భోజనం చేసిన తర్వాత పవన్ దేవరాజు ఇద్దరు వచ్చి మా ఇంట్లో కూర్చొని పోయారు. ఇంట్లో జరిగిపోతాం, మళ్ళీ ఇంటికి రానియరు. నాకు అట్లేం లేదు. జ్ఞాపకార్థమైనాక అందరూ ఏదైనా పడుకుంటారు, అందరూ వచ్చి మా ఇంట్లోనే పడుకుంటారు. నాకేం లేదు. మీకుందేమో భయం, నీకుందేమో మంచిది కాదు, అది నీకుందేమో మంచిది కాదు. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, మీరు మీ పద్ధతులన్నీ వదిలిపెట్టేసి, మీ పితరులు విసర్జించారు, వదిలిపెట్టారు, వాటిని మీరు విసర్జించి నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. అది యోబు తిరిగాడు, దేవుడు ఆయన వట్టు తిరిగాడు. ఎన్ని శ్రమలు రాని కంచు కోటలాగా దేవుడున్నాడు. ఆమేన్. అది వాక్యము సెలవిస్తాము. దినవృత్తాంతముల 2వ గ్రంథం, అక్కడ కూడా ఒక మంచి మాట అంటాడు, మీరు నా పక్షము వారైతే మీ పక్షమున నేనుంటా. నా పార్టీ మీరైతే చెప్పాలి, మీ పార్టీ నేను. నా గుడికి మీరొస్తే మీ ఇంటికి నేనొస్తా. మనోళ్ళందరూ ఏడున్నారో ఇంటికి పోయినాక సురకాలు పెట్టండి, సురకాలు పెట్టండి. వాక్యం సెలవిస్తా ఉంది. 2nd క్రానికల్ 2వ దినవృత్తాంతముల గ్రంథము 15:2 అనుకుంటా. చూడండి బిడ్డ, 2nd క్రానికల్స్ 15th చాప్టర్. యెహోవా పక్షపు వారైన ఎడల అదే, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా నుండును. చూసారా, ఇక మీరు ఏ పార్టీ చెప్పండి, నా పార్టీ వద్దు బాబు, నాకు జెండే లేదు, అజెండా లేదు, జెండా లేదు, నా పార్టీ వద్దు, నా పక్షం వద్దు. మనకు అజెండా దేవుడే. దేవుని పార్టీలో ఉందాం, దేవుని పక్షం వారం అవుదాం, దేవుని పక్షం వారం అవుదాం. ఇక్కడ వాక్యము సెలవిస్తా ఉంది, మీరు నా పక్షము వారవైతే కనుక he was turned to Lord God. ఆయన వాడయ్యాడు. దేవుని తట్టి ఈయన తిరిగి దేవుని వాడైతే దేవుడు ఆయన వాడయ్యాడు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో, మా ఇంటి నుంచి అంతే. ఒకడంటాడు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? తిను, అడ్డం పొడుగు, పెరుగు, ఉప్పు. అన్నింటికి పోతే ఈడేయాలంట, ఇంటికి పోతే ఈయనకే ఇయ్యాలంట. ఒరే, ఇక ఇచ్చేదొద్దు మనకు, అంత మెక్కుడే. మంచిది కాదు బిడ్డ. వాక్యం అంటుంది, నీవు నా పక్షము వాడవైతే నీ పక్షం నేనుంటా. నా తట్టు తిరిగితే నీ తట్టు తిరుగుతా, నాకిస్తే నీకిస్తా. అది ఇక్కడ వాక్యం. ఇన్ని శ్రమలు వస్తే కూడా యోబు దేవునికి చెయ్యలే, జెండా ఎత్తలే. ఏం దేవుడు పో అనలే, దేవుని వదిలిపెట్టకుండా లేడు, దేవుని విడిచిపెట్టి లేడు. కనుక నెంబర్ 1 ఆయన తట్టు తిరిగిన వాడు యోబు. నెంబర్ 2, అదే 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలోనే మంచి మాట రాస్తాడు. ఆ వివరణ చాలా ఉంటది నిజానికి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అంటూ లాస్ట్ క్లారిఫికేషన్ ఎంత ఫైనల్ టచ్ ఎట్లిస్తాడో చూడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. He was trust in the Lord. Turn to Lord చెప్పాలా, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. ఈ పూట దేవుడు నీ గురించి చెప్పగలడా? థింక్ చేయండి, చెప్పగలడా? అతని వంటి నా గురించి అయితే చెప్పలేడబ్బా, కొంచెం కష్టమే. అమ్మో మీ గురించి చెప్పకపోతే మేమెక్కడ అంటారా? నన్ను మించి ఉండాలోయ్, అది విశ్వాసం.
నన్ను బీడు చేయాలా? నన్ను బీడు చేయాలి. ఇప్పుడు నాకంటే మంచి కారు కొనుక్కోవాలని లేదా నీకు? నాకంటే మంచి ఇల్లు కట్టుకోవాలని లేదా? మరి అంతే, విశ్వాసంలో కూడా అంతే ఉండాలా? పాస్టర్ను బీడు చేయాలా? వాక్యం సెలవిస్తా ఉన్నది. మనుషులను చూడొద్దు, దేవుణ్ణే చూడాలంతే. అందుకే ఇక్కడ అంటాడు, అతని వెంటి వాడే లేడు భూమి మీద. అంటే దేవుని యందు ఆయనకు అచంచలమైన విశ్వాసం. అంటే దేవునిలో విశ్వాసం ఉంచిన వాడు, దేవుని తట్టు తిరిగిన వాడు, దేవునిలో అచంచలమైన విశ్వాసము కలిగిన వాడు. He was trustworthy man. ట్రస్ట్ అంటే విశ్వాసం, నమ్మకం. ఎంత నమ్మకం అంటే చెప్పలేమిగా, దాన్ని వర్ణించలేను నేను. యోబు దేవుని పట్ల కలిగిన నమ్మకాన్ని కొన్ని వందల ప్రసంగాలు చేసుకోవచ్చు. అంత నమ్మకం అబ్బా, అంత నమ్మకం. అందుకే he was a trustworthy man. టోటల్లీ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీదనే ఆధారపడ్డాడు. భార్యను నమ్ముకోలే, పిల్లలను నమ్ముకోలే, ఏ ఆస్తి పాస్తిని నమ్ముకోలే, గొర్రెలను, మేకలను, గాడిదలను, ఆడుగాడిదలు, ఏమిటి నమ్మలే, ఏ ఆస్తిని నమ్మలే ఆయన. ఇవన్నీ కూడా పోతవి, నా విశ్వాసమే నాతో ఉంటది, నాకు కావలసింది దేవుడే అనుకున్నాడు. ఈ దినాల్లో డబ్బును నమ్ముకుంటున్నాం, ధనాన్ని నమ్ముకుంటున్నాం, ఇల్లును, ఒళ్ళును, ఉద్యోగాన్ని అది వద్దు అని వాక్యము సెలవిస్తా ఉంది. ఇలాంటి ట్రస్ట్వర్తీ పీపుల్స్ ఉన్నారా బైబిల్లో? 2 అయ్యా కొడుకులు ఉన్నారు, వాళ్ళని చూపిస్తాను. ఒకరు అబ్రహాము కూడా ఎంత ట్రస్టో తెలుసా? లేక 100 ఏళ్లకు కొడుకునిచ్చాడు. ఆ కొడుకుని నా కొరకు కాల్చేయమన్నాడు, నరికి కాల్చేయమన్నాడు. కాల్చేస్తా పదా ప్రభువా అని కొడుకును సిద్ధం చేసుకుని గాడిదకు గంత కట్టి, నిప్పులు, కట్టెలు ఎత్తుకొని గాడిదతో సహా, పనివానితో సహా మోరియా దేశంలో ఉన్న ఒక కొండకు వెళుతూ ఉన్నాడు. కింద పనోన్ని పెట్టాడు. కొన్నిసార్లు పనులు కూడా మనకు శత్రువులాగా ఉంటారు. మనోళ్లే గాని అపశకనాల్లాగా అడ్డొస్తారు, కాళ్ళల్లో పడతారు, ఆపేస్తారు, పనిని ఆటంకపరుస్తారు. అమ్మ చెయ్యకు, అయ్యా చెయ్యకు అంటారు కొన్నిసార్లు. అనుకున్నాడు గనక దేవుడు నన్నే అడిగాడు, విన్నే ఇవ్వన్నాడు. ఇక మూడోవాడు నాకెందుకు అనుకుని పనోన్ని కిందనే గుట్ట కింద పెట్టాడు, కొండ కింద. ఎవరా ఇక్కడే ఉండరా, మేమిద్దరం పైకి వెళ్ళి ప్రార్థన చేసి బలర్పించి మళ్ళీ వస్తాము అన్నాడు. వస్తాము అన్నాడు. ఇద్దరే పోతున్నారు. తిరిగి వస్తామురా మేమిద్దరం అన్నాడు. నేను తిరిగి వస్తా, నువ్వు ఇక్కడ ఉండు అనలే. ఆ కొడుకును చంపి నరికి కాల్చేయడానికి పోతున్నాడు. వస్తాము అని ఎట్లంటాడు? దట్ ఈస్ ద పే దేవుని పట్ల. అట్లుండాలని విశ్వాసం, అట్లుండాలి. అమెరికాలో సిక్ అయితే ఆ పేషెంట్ దర్శించడానికి పాస్టర్లు, విశ్వాసులు వెళ్ళి గెట్ వెల్ సూన్, ప్రార్థన చేస్తాం, నువ్వు త్వరగా రికవర్ అవుతావు అంటారంట. వినండి జాగ్రత్తగా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఇంగ్లాండ్ వాళ్ళు అయితే సిక్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తారంట. మేము ప్రార్థన చేస్తాం, మన దగ్గర మంచి వైద్యులు ఉన్నారు, నువ్వు బాగైతావు అంటారంట. దరిద్రం. ఇండియాలో పేషెంట్ దగ్గరికి పోయి, మొన్న ఇలాంటి జబ్బు వచ్చి మా ఇంటోడు చచ్చిపోయింది, మా ఇంటి పక్కడు, గది దరిద్రం మనది. మొన్న గిట్టనే మా ఇంటి పక్కకు ఒక ఆయనకు వచ్చింది, ఆడు చచ్చిపోయిండు, వీడు అటైపోతాడు. అందుకు వచ్చినవురా, నీ మీద గుండ్రా ఎత్తేనుండే. బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు 7 ఏళ్ల కింద. సొంత ఫ్యామిలీ మెంబర్స్. మొన్న ఇలాంటి ఒక ఆయన పోయిండు. నా దగ్గర అంటే లేచి లేవకున్నది అంతుంటే కానీ నేను రూములు ఉన్న లోపల, అప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ లేదు, కింద గ్రౌండ్ ఫ్లోరే. ఆమెతో అనిపోయారు, ఉంటది ఆమె ముందే పిరికి పిసిరా. ఇట్నే అంటే ఎడతా ఉంది బయట పోయి. కొంతలు 3-4 వచ్చి, అరే ఇక ఇలాంటి జబ్బు వస్తే లేచి నడవరు, వాటర్ బెడ్ మీద బండబెట్ట. అవునట. ఆయన ముఖానికి బ్రెడ్ తీసుకొని రాలేన దగ్గరికి, వాడి ముఖానికి బ్రెడ్ తీసుకొని రాలేన దగ్గరికి వాటర్ బెడ్ గురించి ఎత్తుతున్నాడు. వాడెవడో కాదు, మా ఇంటోడే. అట్లుంటది ఇండియా దరిద్రం. అందుకే మన నమ్మకం, సచ్చిన బతికిన దేవునికి స్తోత్రం అనాలా. అట్లుంటే బాగుపడతాం.
అరే బాగుపడతావు, సాగుకుంటుంటావా? ఈ రోజు బాగుపడ్డా ఉరుకుతున్నా, మళ్ళా బండి మీద పోతున్నాయి, 10-20 కిలోమీటర్లు పోతున్నాయి మళ్ళీ బండి ఎక్కియా. నేను పోతున్నా, నేను వస్తా అంటది. హే ఊరుకో, నిన్నేడేసి మోసుకుపోయి నువ్వు మోస్తావా, నేను వస్తా అంటది ఆవిడ. ఇప్పుడు చిన్నపిల్లలాగా నేను వస్తా, ఇద్దరం పోతే బాగుంటది. కానీ మొన్న పోయిన వారు కదా, ఇదిళ్ళ మీటింగ్ పోయిన నెల ఇద్దరం బండి వేసుకొని వెళ్ళిపోయినాం. మొన్న ఎక్కడికో పోయిచ్చాం, చర్లపల్లి చిన్న అవతలికి పోయిచ్చాం, మొన్న ఇంకెక్కడికో పోయిచ్చాం. అటే పోతాడు అన్నారు నా కొరకు. దేవుడు సచ్చినా బతికినా ఇన్ని బాగుపడ్డా ఇంకుంటానా అంటే ఓ రోజు వస్తా. కానీ యోబు అంటాడు ఆయనలో ఉన్న విశ్వాసం, ఆయనలో ఉన్న నమ్మకం. అబ్రహాం అంటాడు మేము తిరిగి వస్తాం. 22వ అధ్యాయంలో ఆ వచనం ఉంటది, రాసుకొని ఇంటికి వెళ్ళక చదవండి. 5వ వచనం 9వ వచనములో, 5వ వచనంలో మాట అంటాడు. 9వ వచనంలో కత్తి పైకెత్తాడు. ఒక్క క్షణం దేవుడు వాయిస్ ఆగితే గొంతు తెగేది. దేవుడు అబ్రహామా కుమారుని మీద చేయివే కావో ఆగేశాడు, కత్తి కింద పడేశాడు. ఒక్క క్షణం దేవుడు ఆలస్యం చేస్తే గొంతు నీకులాగా లేట్ చేస్తే బల్ల అవుట్. ఈ రోజు డికన్స్, ఈ రోజు మాత్రం రాని వారు ఎవరైనా వస్తే బల్ల ఇయ్యండి, వచ్చే వారం నో జాంతా సీల్ చేసేసేయాలంటే కిందికి పంపించేసేయాలి. లేటుకు వచ్చిన వాళ్ళకి బల్ల ఇయ్యద్దు. అర్థమైందా? అర్థమైందా? 2-3 ఇక్కడే ఉన్నారు. ఈ రోజు వచ్చేసేయండి, వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ఆలస్యం చేస్తే ఇస్సాకు గొంతు తెగేది. ఎంత జాగరూకతతో ఉన్నాడో చూడు దేవుడు. కత్తి పైకెత్తాడు అంతే. అందుకే అబ్రహాము బలిని గురించి ఎబ్రీ పత్రిక రాస్తూ విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి ఇచ్చాను అంటాడు. బలి ఇచ్చేశాడు. దట్ ఈస్ ద ఫెయిత్ఫుల్ లైఫ్, విశ్వాసముతో కూడిన జీవితం. ఇస్సాకు కూడా అంతే. నిన్న మొన్న రాళ్లవాన పడ్డది సిద్దిపేట డిస్టిక్ లో. ఈరోజు పేపర్లో వానకు కుప్ప కూలిన పొలము ఏదో పంట అని ఇచ్చారు, నాకు చదవడానికి టైం లేకుంటే. మొక్కజొన్న చేను పంటకు వచ్చింది, ఇంకో 3-4 రోజులైతే కోస్తారు. రాళ్లవాన పడితే ఆంత భూమిపాలు అయిపోయింది. మామిడి తోట కాయలన్నీ రాలిపోయినాయి, చిన్న కాయలు, పిందెలు ఎటు కాకుండా. కోతకొచ్చిన వరి చేను మొత్తం నేలమట్టం అయ్యింది. ఇదంతా ఏంటి అంటే పంట. ఈ అబ్రాము కొడుకు కత్తి మీద నరకబడడానికి పోయి బతికి బయటకు వచ్చిన ఇస్సాకు పెద్దోడై పెళ్లి చేసుకొని ఆ సంవత్సరమందు విత్తనము వేసి నూరంతలా విత్తనము వేసి, అంటే విత్తనము పంట మీద ఇస్సాకు ఎంత నమ్ముకున్నాడు. అట్లా నేను ఈ పూట బస్త విత్తనాలు వేస్తా, రేపు 100 బస్తాలు వస్తాయి నాకు, అట్లా బతకాలా. ఈ రోజున్న మన విశ్వాసం రేపు కోటంతలు ఎక్కువ అవుతుంది. అది కావాల. విశ్వాసం అనేది రోజు పెరగాల. జీవితంలో చచ్చేదాకా పెరిగేది ఏది? మన బాడీలో చచ్చేదాకా పెరిగేది ఏది? అమ్మ ఏం మాట్లాడరు చూడు. గోళ్ళు, వెంట్రుకలు అన్ని ఆగుతాయి. అవి ఆగాయి. అవి పెరుగుతున్నాయని పోటీపడి ఈ పండ్లు కూడా పెరిగినాయి అనుకో, అది ఎట్లుంటది బాకు. అందరూ ఒక గప్పు. ఈ పండ్లు ఇట్లా ముందుకు ఇట్లా ఏలాంటి అనుకో పెరిగి నీ గోళ్ళు. కొంతమంది ఇంత పొడి గోళ్ళు పెంచుకోండి, గోళ్ళు పెంచుకోవద్దు, చెట్టాలు పట్టది. కట్ చేయండి, నీళ్లు కట్ చేసుకొని చూసుకోండి గోళ్ళు. చూసుకోవచ్చు. రాజు ఉన్నాయా ఇక్కడ? సీను లేవు. వెరీ గుడ్, మంచోడి. లేడీస్కి ఉండొద్దు, పురుషులకు ఉండొద్దు, ఎవరికి ఉండొద్దు, గోళ్ళు ఉండొద్దు, మంచిది కాదు. ఇంత పొడుగు గోళ్ళు ఏం ఒరిగా పెడతారని తెచ్చుకున్నావు బిడ్డ, ఏదో ఒకట్లా కోకు, మంచిది కాదు. ఈ పండ్లు కూడా పెరిగినాయి అనుకో కిందికి, ఎట్లా తింటావు నాయనా, ఎట్లా మాట్లాడుతావు. దేవుడు పండ్లను పెరగనియ్యడు చూడు. ఎంత పెరగాలనో గంతే పెరుగుతాయి, ఇంత లావు కావు. మనం తిని ఎంత లావైనా అవి కావట్లా. దేవుడు అంత సిస్టమ్ పెట్టాడు. అంచేత ఈ యోబును గురించి 2వ మాట చెప్పేసండి. విశ్వాసము కలిగిన వ్యక్తి, ట్రస్టివర్ది. కనుక ఈ వాజ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు. 2వ మాట యథార్థపరుడు అనడానికి ఒకటి చెప్పాలా, ఒకటి దేవుని తట్టు తిరిగిన వాడు, 2వది దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, 3వది చెప్పేసి ముగించేస్తా. 7వ అధ్యాయము రైట్, 7వ అధ్యాయము బిడ్డ తీసారా? 17th verse, 17th నుంచి 19th వరకు చదవాలా.
ఆ మనుషుడు ఏ పాటివాడు? చ- ఆ ఆ ఆ ఇక్కడ చూసారా, మనుషుడు ఏ పాటివాడు, ఏ పాటివాడు, ఏ పాటివాడు అంటూ ఎన్ని రాస్తాడో రాస్తాడు. ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక, చూసారా, నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా, అంటే నా ప్రాణం పోయేదాకా నన్ను వదిలిపెట్టవా. ఇవన్నీ చదువుతా ఉంటే యోబు టెస్ట్ అని ఎంత మంచిది, యోబు ఎంత టెస్ట్ చేయబడ్డాడో అది మనం గుర్తించాలా. హి వాజ్ టెస్టెడ్ బై గాడ్, హి వాజ్ టెస్టెడ్ బై గాడ్. శ్రమల కొలిమి గుండా వెళుతూ ఉన్నాడు, పరీక్షల గుండా వెళుతూ ఉన్నాడు. 10th క్లాస్ పిల్లలు 2 ఎగ్జామ్లు రాశారు వాళ్ళకి. అమ్మ అయిపోయినాయి అంటే ఇక ముందున్నట్టు గుర్తు చేసుకుంటే గుండె డబడబా అమ్మో అమ్మో అన్నట్టు. ఏంట్రా అంటే ఇది పరీక్షల కాలం. యోబు ఎంటైర్ లైఫ్ పరీక్షల కాలమే. నీకులాగా కాదు, మార్చ్ ఎండింగ్ లో ఎగ్జామ్స్ వస్తాయి అట్ట కాదు, ఏప్రిల్లో ఎగ్జామ్స్ వస్తాయి అట్ట కాదు. యోబు లైఫ్ లాంగ్ త్రూఅవుట్ లైఫ్ టెస్టింగ్ లైఫే. కనుక మూడవది, హి వాజ్ టెస్టెడ్ బై గాడ్, దేవుని చేత పరీక్షించబడుతున్నాడు, పరిశోధించబడుతున్నాడు. టోటల్లీ స్ట్రాంగ్ మ్యాన్ అని చెప్పాలా. టోటల్లీ స్ట్రాంగ్. టెస్టుల వలన, పరీక్షల వలన స్ట్రాంగ్ అవుతాం. నీకు జబ్బు వచ్చేసింది, పరీక్షలు చేశారు ల్యాబొరేటరీలో, వ్యాధి తేలింది, వ్యాధి నిర్ధారణ అయ్యింది, అప్పుడే ఇస్తారు, మందులు ఇస్తారు నీకు కరెక్ట్ గా ఆ వ్యాధికి. అప్పుడేమవుతావు? స్ట్రాంగ్ అవుతావు. బంగారం బిస్కెట్ కొన్నావు, అమ్మో బిస్కెట్ బంగారం. ఇప్పుడు ఇక బంగారము అనేటట్టు లేమురా బాబు. 1,00,000 రూపాయలు పెళ్లిట్లో చేసుకోరో పాటు ఉన్న బంగారం అమ్మకుండా చూసుకోండి. ఇక ఆ ఉన్నది మనకు లేకున్నా పర్లేదు, మనం ఇది ఉన్నది బిడ్డకి పెట్టి పంపించేద్దాం పాటు. ఇక బంగారం పెట్టండి అయ్యా, బంగారం కొనండి అయ్యా. ఎంత బంగారం పెడతారు అడగలేరు ఇక ఇప్పుడు పెళ్లిళ్ళల్లో. అట్లుంది పరిస్థితి. ఇంకా ఇప్పటికే కొని దాచుకుంటే పర్వాలేదు పాటు. వాక్యం అయితే గుర్తు చేస్తా ఉంది ఇక్కడ, యోబు జీవితం టెస్టుల గుండా వెళ్తూ ఉంది. ఈ బిస్కెట్ బంగారం కొలిమిలో వేసి కాల్చి కొడితే దాంట్లో నుండి కూడా కొంత పనికిరాని వెళ్తుందంట. ఆ మస్టు బయటికి తీయడానికే బంగారాన్ని కాలుస్తారు. విశ్వాస జీవితం కూడా శ్రమలెందుకు అంటే, నీలో ఉన్న మురికి పనికిరానిది అంత బయటికి రావడానికి టెస్టులు అవసరం, పరీక్షలు అవసరం. కొలిమిలో వేసి కాల్చాలా. అదే ఇక్కడ అంటూ ఉన్నాడు, హి వాజ్ టెస్టెడ్ బై గాడ్. దేవుని చేత పరిశీలించబడుతున్నాడు. 139వ కీర్తనలో దావీదు అంటాడబ్బా, బాగా రాస్తాడు. చూడండి, Psalm 139, 23rd verse, 24th verse. చదువుతారా? చదవాలనా? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో. ఆయన దేవుడు స్కానర్ పెడితే తెలుస్తుంది. ఇప్పుడు నీకు నిజంగా స్కానర్ పెడితే, నీ మీద స్కానర్ షూట్ చేస్తే, నీ మీద కెమెరా పెడితే, నిన్ను స్కాన్ చేస్తే లోపలేముందో కనబడుతుంది. అయిపోయి స్కాన్ చేస్తే నీ పేగులకు ఎంత కొవ్వు ఉందో తెలుస్తుంది, నీ లివర్కి ఎంత ఫ్యాట్ ఉందో తెలుస్తుంది. కడుపు బాగా నొప్పి వస్తుంది. మొన్న ఒక ఆమెకు బాగా కడుపు నొప్పి వస్తుందంట. ఏంది అని పోతే చెటాకు కోర్లు వెళ్ళినాయంట నోట్లే కడుపులకు. ఈ చెటాకు వేళ్ళ కోళ్ళు ఆపరేషన్ చేస్తే కడుపులు వెళ్ళినాయంట. ఎట్లా పోయినాయి? మరి గందుకే బుద్ధిలేందానా, పెంచుకోక కోర్లు. అది నా భాష. అందుకే కూరలు పెంచుకోవద్దు. అర్థమైందా? మా రాజు బాగా నవ్వుతున్నాడు. కొడుతుందేమో మరి. వాక్యం సెలవిస్తా ఉంది, నిన్ను నన్ను స్కాన్ చేస్తే మన లోపల, మన మైండ్ లో, మన మనసులో, మన హృదయంలో ఏముందో అంత బయటపడుతుంది. దావీదు అంటున్నాడు ధైర్యంగా, దేవా నన్ను పరిశోధించు, పరీక్షించు, స్కాన్ చెయ్యు, టెస్ట్ చెయ్యు, కెమెరా పెట్టు, కొయ్యు, ఓపెన్ చెయ్యు,
చూడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక్కళ్ళొక్కళ్ళు స్కాన్ చేస్తే నన్ను తిట్టిన మాటలు ఎన్ని వెళ్తాయో. మీరు భక్తుల్లా కనబడుతున్నారు, అంతేం కాదు, నాకు తెలుసు. ఎవరు ఎప్పుడు తిట్టిండో చెప్పమంటే కూడా చెప్తా. ఇప్పుడు ధైర్యం చెప్పమంటే చెప్తా, పేరుతో సహా చెప్తా. నాకు ఎవరు చెప్పలేరు. మీ పిల్లలు చెప్పరు, అమ్మో చెప్తారా చెప్పరు, మీ భర్త చెప్తాడా చెప్పడు, మీ భార్య చెప్తారా చెప్పదు. నేను ప్రార్థన చేస్తా, అట్లని నాకు ప్రార్థన చేసి నా జాతకం చెప్పాలంటే చెప్పవాలా? నీ జాతకం చెప్తే నువ్వు కుటుంబంలో ఉండవు, నువ్వు ఇంట్లో ఉండవు, నిన్నుంచుకోరు. నాకు తెలుసు. వాక్యం సెలవిస్తా ఉంది. దావీదుకి ఎంత ధైర్యం ఉంటే దేవుని దగ్గరకు వచ్చి ఆ మాట అనాలా? దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయు, హిస్సోపుతో నన్ను కడుగు, పాపం పోవునట్లు నన్ను శుద్ధీకరించు, ఇక జీవితంలో తప్పు చెయ్య అని చంపకాయలు కొట్టుకున్నాడు 51వ కీర్తనలో. ఇప్పుడు 139లో రాస్తాడు, నన్ను స్కాన్ చేయి, ఓపెన్ ఏమి లేవునా చూడు, నన్ను స్కాన్ చెయ్యు. అది కావాలి. యోబును దేవుడు టెస్టుల మీద పెట్టాడు, టెస్టుల టేబుల్ మీద పెట్టాడు, పరీక్షల టేబుల్ మీద పెట్టాడు. అందుకే అంటాడు పేతురు పత్రికలో ఒక పద చూడండి, మొదటి పేతురు 1 అధ్యాయం 7వ వచనము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే మూల్యమైన మీ విశ్వాసము, చదువు, శోధనల చేత పరీక్షకు నిలిచినదై, చదవాలా, యేసు క్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు, చదవమ్మా, ఎక్కడున్నావు, పోయినవేంటి ఇంటికి, మెప్పు మహిమ ఘనత, నీకు మెప్పు మహిమ ఘనత కావాలి అంటే నువ్వు టెస్టెడ్ లో ఉండాలి. టెస్టింగ్ సాల్ట్ కాదోయ్, టెస్టెడ్ సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ ఇది వస్తుంటది. అది వద్దు, అదే తినదు, అది క్యాన్సర్ వస్తుంది. ఆ టెస్ట్ ఉప్పుతో తింటే ఫంక్షన్లలో అందరూ టేస్ట్ ఉండడానికి అదే ఉప్పు వేస్తారు, అందుకే ఉప్పు తినొద్దు అంటారు. నేను ఆ ఉప్పు తింటే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తుంది. ఉప్పుడు నా మీద కేసు పెడతాడు. మరి ఇది ఎక్కువ చెప్తే వాక్యం సెలవిస్తా ఉంది, అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడిన బంగారము వలె నీకు విశ్వాస జీవితంలో వచ్చే పరీక్షలలో నిలిచిన వారమే అయితే మనకు మెప్పు మహిమ ఘనత యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కలుగుతుందప్ప. అది వాక్యము సెలవిస్తా ఉంది. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. ఫస్ట్ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం ఒక మంచి మాట రాస్తాడు. 17వ వచనం చూడు, నా దేవా నీవు నా హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఎవరు? యోబును ఎందుకు దేవుడు ఇష్టపడుతున్నాడంటే యథార్థ పరులను దేవుడు ఇష్టపడతాడంట. యథార్థత అంటే చెప్పండి ఏంటి? ముగించేస్తాయి, అయిపోయి బోర్ కొట్టేసింది. కపటము లేకుండుట, నమ్మకత్వము, చెప్పాలా? యథార్థత అంటే ఇంకా చెప్పాలా? నా పాయింట్, నా ఆన్సర్ దొరికేదాకా చెప్పాలా? సత్యము, ఇంకా బయట ఒకటి ఉండదు, అది ఉన్నది ఉన్నట్టు ఉండాలి. లోపల ఏది ఉంటే అదే బయట తిట్టాలి. లోపల ఇష్టం పెట్టుకుని అయ్యగారు మంచోడు, వద్దు నేను తిడతలేను, ఇప్పుడు మీ మోకొచ్చినప్పుడు మీరు తిట్టండి, ఎదురుగా తిట్టండి, సాటు తిట్టద్దు. అది యథార్థత. మొక్క వెనుక తిట్టేది యథార్థత కాదు. డైరెక్ట్ అన్నా తప్పు చేశాను, మంచిది కాదు అనిలే. నాతాను మామూలు సేవకుడు, అబ్బా సువార్థికుడు, దావీదు దగ్గరకు వచ్చేసి తప్పు చేశావు, గుర్తులేదు, చస్తావు నువ్వు అన్నాడు. ఆయన తప్పు ఒప్పుకున్నాడు, బతికాడు, ఇప్పుడు మంచోడు అయిపోయాడు. ఎంత సంతోషం! అట్టుండాలి యథార్థత అంటే. లోపల ఒకటి బయట ఒకటి వద్దు. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునేటోళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళని దేవుడు ఒప్పుకోడు. వాళ్ళు పళ్ళెం గడుగుతారంట బయట, లోపల అత్యంత్రితంతో నింపబడింది, సున్నము కొట్టిన సమాధులు లాంటి వారు. ఈ వాక్యం సెలవిస్తా ఉంది వారిని గురించి. అందుకే ఇక్కడ అంటాడు, మీరు పరీక్షల గుండా వెళ్ళాలి. యోబు పరీక్షల గుండా వెళ్ళాడు. ఫిలదెల్ఫియా సంఘమును గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. ఫిలదెల్ఫియా సంఘం ఎక్కడుంది? బైబిల్ ఉందయ్యా. ఎక్కడ? వెరీ గుడ్. మీ అందరికి దండం. 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. చూసారు, చాలా. ఇక
అంటూ 8వ వచనం అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఆ ఉండేను. ఆ నీవు నా వాక్యమును నువ్వు నా గైకొని వాక్యమును గైకొని నామము ఎరగలేదనలేదు. ఎరగనలేదు. నీ నామం అంటే నాకు తెలియదయ్యా అన్లే. అంటే వాక్యం బాగా తెలుసు ఫిలదెల్ఫియా సంఘానికి. విశ్వాసంలో దృఢంగా ఉంది. మంచి క్రియలు కలిగిన వారు, మంచి క్రియలు కలిగిన వారు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? 10వ వచనం మధ్యన చదువు. లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో చెప్పు. నేను నిన్ను కాపాడేదను. చూసారా, యోబుకు శోధన కాలం, టెస్టెడ్ పీరియడ్, టెస్టింగ్ పీరియడ్, పరిశోధించే కాలం, శ్రమల కాలం. ఆ కాలములో దేవుడు యోబును కాపాడాడు. అది ప్రాణానికి ఇంత జంకు పడకుండా ఇచ్చాడు దేవుడు. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ చాలా బాగుంటది, తర్వాత చూద్దాం మనం. వచ్చే వారం అందరూ వస్తారో ఇళ్ళల్లో ఉంటారో ఉండండి. పనికి మాలింది ఒకటి ఉంది కదా, యూట్యూబ్లో ఉంటుంది, వింటామంటే కాదు. ఇక్కడున్న థ్రిల్ అక్కడ ఉండదు కనుక సెకండ్ పార్ట్ కొరకు మనం అందరం సిద్ధపడదాం. యోబు ఎవరబ్బా? యోబు ఎవరు? యథార్థవంతుడు. ఎవరు అంటే వాళ్ళ భార్య భర్త అంటారా? కాదు. ఊజు దేశస్థుడు అంటారా? కాదు. యోబు ఎవరు? యథార్థవంతుడు. యథార్థవంతుడు అనడానికి 3 లక్షణాలు. 1 దేవుని తట్టు, 2వది దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, 3వది దేవుడు తెచ్చిన శోధనలలో పరీక్షలలో నిలిచినవాడు. అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరము తలలు వంచుదాము, దేవుని వైపు మనసును మళ్ళిద్దాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవా, యోబు జీవితం ఎంత శ్రేష్టమైనది, నా జీవితము కూడా అంత శ్రేష్టమైనదిగా ఉండుట కొరకు నేను ఇష్టపడుతున్నాను. యోబు ఎన్ని వచ్చినా దేవుని కొరకు నిలబడగలిగాడు. ఎవరిని శపించలే, ఎవరిని తిట్టలే. అవసరమైతే తన్ను తాను తిట్టుకున్నాడు గాని విశ్వాసమును పోగొట్టుకోలే, అవిశ్వాసి కాలే. నోటి మాటతో కూడా యోబు పాపము చేసి ఎరగడు. నోరు జారలే, నోరు మాటలు పడేయలే, నోటి మాటలో ఏ పాపము దొరలలే. నోటి పెదవులకు కాపు పెట్టుకున్నాడు, అదుపు కలిగి ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా అదుపు తప్పలే, హద్దు మీరలే, గీత దాటలే. అందుకే యోబు జీవితం పరిశుద్ధ గ్రంథములో మిగిలిపోయింది. ఊజు దేశమంతటిలో అతని వంటి వాడెవడునూ లేడు. భారతదేశములో, తెలంగాణ రాష్ట్రములో, హైదరాబాదులో, లాలాపేట్ లోగోస్ గాస్పల్ చర్చ్ అంతటిలో నీ వంటి వారెవరు ఉండకూడదు. అది నీ జీల్ ఈ పూట, అది నీ ఆశయం, అది నీ కోరిక, అది నీ విజన్ అయి ఉండాలా. విశ్వాసములో ప్రక్క వారితో పోటీ పడాలా. ఆస్తిపాస్తుల్లో కాదు, వస్త్రాల్లో కాదు, వాహనాల్లో కాదు, పేరు ప్రఖ్యాతుల్లో కాదు, విశ్వాసములో విశ్వాసితో పోటీ పడాలా. అందుకే మనం పాట పాడాము, చర్మము చీకిన, ఎముకలు కుళ్ళిన, స్నేహితులందరూ ద్వేషించిన యోబు ఏ రీతిగా సాగాడో మనము ఆ రీతిగానే సాగాల. అందుకే ఆరాధనలో ఒక పాట పాడాము, కష్టము కలిగిన నష్టము కలిగిన దేవునినే స్తుతించెదను. ఈ 2 పాటలు అందుకే పాడాము. దావీదు వలె నాట్యమాడి అనే కారణమేమనగా, కష్టము కలిగిన నష్టము కలిగిన నిన్నే స్తుతిస్తా. చర్మము చీకిన, ఎముకలు కుళ్ళిన యోబు వలె నీతోనే నేనుంటా. ఈ ఉదయం నీ తీర్మానమేది? పరిశుద్ధుడవైన మా తండ్రి, నమ్మకమైన దేవా, జీవము కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలునైనా. మితిలేని కృపాపారమైన ప్రేమ మా జీవితాలకు మూలమైనదని ఎరిగి మీ బిడ్డలముగా మా శిరమును వంచి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. యోబు జీవితం ఎంత శ్రేష్టమైనదినైనా శ్రమల కొలిమిలో పెట్టారు. భార్యతో ఇబ్బంది, స్నేహితులతో ఇబ్బంది, శరీరముతో ఇబ్బంది, ఆరోగ్యముతో ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది, మానసిక ఒత్తిడి అన్ని కోల్పోయాడు. దిగంబరుడై దివాలా తీసి చెంట కుప్ప మీద
కూర్చొని ఉన్నాడు. కురుపుల చేత శ్రమిస్తూ ఉన్నాడు. గోక్కోవడానికి వేళ్లకు గోళ్ళు కూడా లేవు. అయినా మిమ్మల్ని స్తుతించినట్లు వాక్యములు మేము చదువుతూ ఉన్నాము. అలాంటి విశ్వాసము కలిగిన వారముగా, అలాంటి భక్తులు మీ వైపు తిరిగిన వారముగా, మీరు మాలో జీవితంలోనికి అధిగమించే వాటన్నిటిని మేము సహించి మీ కొరకు నిలిచే వారముగా ఉండగలుగునట్లు కృపనుంచమని, ఈ పూట మందిరములో తరలి వంచిన బిడ్డలందరినీ దర్శించమని, ప్రతి బిడ్డ కొరత తొలగించబడును గాక, ప్రతి బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించును గాక, ప్రతి బిడ్డ జీవితాన్ని దేవుడు నింపును గాక, ప్రతి అవసరతను దేవుడు తీర్చును గాక. మరి ప్రార్థనను మీరు ఆలకించే దేవుడు మీకు వందనాలు. బిడ్డలందరినీ మీ దయగలిగిన స్థలకు అప్పగిస్తూ యేసు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. లేచి